రైల్వే వ్యవస్థకు కూడా తీవ్ర విఘాతం కలిగింది. భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్లపై నీరు నిలిచిపోవడంతో పలు రైళ్లను రద్దు చేశారు. చెన్నై విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్, చెన్నై హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్, చెన్నై అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. పట్టాలపైకి వరద నీరు రావడంతో పలు లోకల్ రైళ్లను కూడా రద్దు చేశారు. చెన్నైతో పాటు 9 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. కడలూరు, కాంచీపురం, తిరువల్లూరు, విల్లుపురం జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కడలూరులోని 10,000 ఇళ్లు నీట మునిగాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు వ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 230కి చేరుకుంది. కేవలం గత 2 రోజుల్లోనే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేని వానల కారణంగా తమిళనాడు ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అర్ధ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. తమిళనాడులోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో గత 19 రోజుల్లో విద్యా సంస్థలు 2 రోజులే పనిచేయటం గమనార్హం. చెన్నై శివార్లలోని రిజర్వాయర్లు నిండిపోయాయి. చెంబరంపాకం చెరువు నిండిపోవడంతో 20,000 క్యూసెక్కుల నీటిని అడయార్ నదిలోకి వదులుతున్నారు. దీంతో నది పొంగి పొర్లి లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. ఉత్తర చెన్నై శివార్లలోని పుల్లల్ రిజర్వాయర్ నుంచి నీటిని వదిలారు. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లుగా చెన్నైలో వర్షం కురిసింది. గత 100 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షం కావటం గమనార్హం. 1918లో చెన్నైలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. అప్పట్లో నగరాన్ని ముంచెత్తిన వరుణుడు ఏకంగా 108.8 సెంటీమీటర్ల వర్షాన్ని కుమ్మరించాడు. 2 రోజుల వరకు కూడా చెన్నైలో ఇదే అత్యధిక వర్షపాతం. కానీ గత 2 రోజులుగా విరామం అన్నదే లేకుండా పడిన వర్షం గత రికార్డును చెరిపేసింది. అల్పపీడన ద్రోణి కారణంగా గత 48 గంటల్లో కురిసిన భారీ వర్షం 100 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. సోమవారం అర్ధరాత్రి వరకు చెన్నైలో ఏకంగా 119.73 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న ఒక్కరోజే 10 గంటల్లో ఏకంగా 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నవంబరు నెల అంటే చెన్నై ప్రజలకు వాన భయం. నవంబర్లోనే దాదాపు 100 ఏళ్ల క్రితం అత్యధికంగా 108.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా ఆ రికార్డు ఇప్పుడు బద్దలైంది. ఈ ఏడాది నవంబర్లో చెన్నైలో కురిసిన వర్షపాతం 119.73 సెంటీమీటర్లు. 1985లో కూడా ఇదే నెలలో 97 సెంటీమీటర్ల వర్షం చెన్నైలో కురిసింది. వానల దెబ్బకు చెన్నై సహా 9 జిల్లాల్లో పాఠశాలలు మళ్లీ మూతపడ్డాయి. వర్షాల కారణంగా దాదాపు 25 రోజులు మూతపడిన పాఠశాలలను ఇటీవల తెరిచిన 4 రోజులకే మళ్లీ వర్షాలు ముంచెత్తడంతో వాటికి నిరవధిక సెలవులు ప్రకటించారు.